హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. దొండకాయలు ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా మనకు నచ్చిన షేప్లో మంచిగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. మంచిగా వేగాలండి. అవి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. బాగా వేగినాయండి. వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో వేసుకోవాలి. నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. అవి దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, చూస్తూ ఉండాలి. ఫ్రై కదా, అడగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. పోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, మన స్పైసీకి తగ్గట్టుగా కారము. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము, కొంచెం ఎక్కువనే వేసాను. మూత పెట్టి ఇంకొక 5 minutes అలా మగ్గనివ్వాలి. చూడండి మొత్తం మగ్గిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరాకు వేసుకుంటే టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.